श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క కృపా కటాక్షాలతో ఆచార్య ఇకరాల భరద్వాజ మాస్టర్ గారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో నిరంతరం జరుగుతున్న సత్సంగ యజ్ఞంలో భాగంగా సాయి మాస్టర్ ప్రవచనాల గ్రంథంలోని అంశాలని మనం పరిణితి మేరకు వివరించుకుంటున్నాం. ఇక్కడ పరిణితి అనే పదానికి ప్రతిసారి నిర్వచనం ఒకటే. పిచ్చుక ఎంతవరకు ఎగురుతుందో అంతవరకు ఎగురుతుంది, గద్దె ఎంతవరకు ఎగురుతుందో అంతవరకు ఎగురుతుంది. కానీ పిచ్చుక నేను తక్కువ ఎగురుతానని చెప్పేసి ఎగరడం మానుతుందా? మానదు. అది మన పరిస్థితి. ఎగరడం మానకూడదు, ఎగురుతూనే ఉండాలి. అంటే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం లోపం ఉండకూడదు. ఆ ప్రయత్నం లోపం ఉండకుండా ఉండాలంటే మన ధర్మం మీద మనం పాటించాలి. పక్షుల యొక్క ధర్మం పక్షులు పాటిస్తున్నాయి, చెట్ల యొక్క ధర్మం చెట్లు పాటిస్తున్నాయి, సృష్టి ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఆ ధర్మం వెనక ఏముంది? ఒకటి శ్రద్ధ ఉంటుంది, రెండు సహనం ఉంటుంది. దాన్నే బాబా నిష్ఠా సబూరి అన్నాడు. ఆ రెండు లేకపోతే ప్రకృతి నడవదు, సృష్టి నడవదు. ఉదాహరణకి సూర్యోదయంలో సూర్యుని గమనించండి. ఎక్కడైనా తన ధర్మం తప్పుతున్నాడా? సముద్రం చూడండి, అది కానీ ధర్మం తప్పితే అల్లకల్లోలమే. అందుకని ధర్మం అనే చెలికట్ట దాటకుండా ఉంటుంది సముద్రం అని రాస్తాడు మాస్టర్ గారు. ఎన్ని నదులు వస్తాయి, ఎంత నీళ్ళు కలుస్తాయి, అయినా ఎన్ని కలిసినప్పటికి కూడా ఆ గట్టు మాత్రం దాటదు. ఆ గట్టు దాటకుండా అంటే దాటకూడదు అనే శ్రద్ధ, సహనము రెండు ఉండి కంట్రోల్ చేసుకుంటున్నాను అన్నమాట. అది ధర్మం. అందుకే ధర్మానికి రెండు చక్రాలు. ఆ రెండు చక్రాలే బాబా చెప్పింది నిష్ఠా సబూరి అన్నాడు. ఆ రెండు చక్రాలు ఒకటి ఉన్నా ఇబ్బంది. కాబట్టి ప్రకృతి అంతా కూడా వాటి ధర్మం ప్రకారంగా చేసుకుంటున్నాయి. ఆ ధర్మంలో నిష్ఠా సబూరి రెండు ఉంటున్నాయి. కాబట్టి వారు పెట్టుకున్న లక్ష్యం పట్ల, ఇది సముద్రం కావచ్చు, ప్రకృతి కావచ్చు, సృష్టి కావచ్చు, సూర్యుడి యొక్క లక్ష్యం ఏంటి? అందరికి వెలుగునివ్వాలి, చంద్రుడు చల్లదనం ఇవ్వాలి, గ్రహాలు తిరగడం. వాటికి నియమించిన ప్రకారమే జరుగుతున్నాయా, పోటీ పడి కొట్టుకుంటున్నాయా? కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆ లక్ష్యం పట్ల కొద్దిగా కూడా మనసు చెదరకూడదు. ఏ ఉత్తమ లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం పట్ల నిరంతరము దృష్టి అంతా దాని మీదనే ఉండాలి. ప్రయత్నం కొంచెం నిదానం కావచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఫాస్ట్గా వెళ్ళారు, ఓకే, ఆమె నిదానంగా వస్తున్నారు, కానీ ట్రాక్ తప్పలేదు కదా. ఒకే గెనం మీద పోతున్నారు, ఒకే పట్టా మీద పోతున్నారు. మీరు ముందెళ్ళారు, గమ్యం గమ్యం అక్కడే ఉంటుంది, గమ్యం అక్కడికి పోతుంది. అలాగా ప్రయత్నం చేయమన్నాడు. అంటే అలా తొలగకుండా ఉండాలంటే సద్గురు కృప కావాలి అని మనం అనుకుని బయలుదేరితే తాత్కాలికంగా ఒక కష్టం వస్తుంది. అంటే సద్గురు కృప కావాలి, ఒక లక్ష్యం, దానికోసం బయలుదేరినప్పుడు ఒక ఆటంకం వస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు అది తీరితే బాగుంటుంది కదా అని అనిపించకూడదు. ఈ కష్టం తీరితే నేను ముందుకు వెళ్తాను కదా అని అనిపించకూడదు. అవసరాలు రావచ్చు, అనుకోని పరిస్థితులు రావచ్చు, అందుకు మనం ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా భగవంతుడా నాకిది చేసి పెట్టు, దీన్ని తొలగించి పెట్టు అని అడగకూడదు. ఎందుకంటే దాని సాధక బాధలు మనకు తెలియదు.
భగవంతుడా నా కష్టం వచ్చింది, నాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, నాకు డబ్బు కావాలి. ఆ డబ్బు ఆ క్షణాన వస్తే నీకు ఎన్ని ఇబ్బందులో నీకు తెలియదు. ఆ సమయాన అప్పుడు వస్తే, అది రాకుండా చేస్తే నీకు ఇబ్బంది కలుగుతుంది. నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తే దానికి ఉపయోగం ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితే ఉపయోగం ఉంటుంది. ఆకలి లేనప్పుడు అన్నం పెట్టింటే మనం ఏమవుతాం? అందుకని అడగడం ఉండకూడదు. మరి ఎలా? నా అవసరం ఇది, నా అవసరం మీకు తెలుసు అంటే అయిపోయింది. నా అవసరం మీకు తెలుసు కాబట్టి బాధ్యత మీది. దానిని నిష్ఠ అన్నారు. అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? ఆయన యొక్క మాట మీద శ్రద్ధ అని చెప్పున్నాడు కదా. నా భక్తులు ఇంటి అనవసరం ఏమి ఉండదు, ఈ ద్వారక వచ్చిన తర్వాత చింతకు తావులేదు, ఈ ద్వారకామాయి రక్షించేదే కానీ భక్షించేది కాదు. ఈ మాటలనే మనం విన్నాం, చదివాం. ఆయన కృప కోసం మనం బయలుదేరాం. దానిలో ఇటువంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. మరి అలా అడగకూడంటే మన లక్ష్యం ఏమిటి? అడగకూడదు అన్నాడు. మన లక్ష్యం ఏమిటి? నీకు ఆయన కృప కావాలి, నీ లక్ష్యం అదే కదా. మరి నీ లక్ష్యం ఏదో ఆయన తెలియదా? నీ అవసరం ఏదో ఆయన తెలియదా? ఇట్లా ఆలోచించు. ఇది మనకి మనసుకు అనుభవపూర్వకంగా ప్రాక్టికల్ చేస్తే మాత్రం 100కి 100 రూపాయలు జరిగి తీరుతుంది. నాకు అవసరం నీకు తెలుసు, నువ్వు ఇస్తావా ఇవ నీ ఇష్టం. నాకు ఇప్పుడు మంచి అయితే ఇవ్వు, మంచి కాకపోతే ఇవ్వద్దు. మరి ఆ మాట 2 పెదాల నుంచి వస్తుంది, కానీ హృదయం నుంచి వస్తుందా? హృదయం నుంచి రావడానికి ప్రయత్నం. ఇదే సాధన మీద. ఆయన తెలియనుకుంటున్నావా? ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, అవునా కాదా? సర్వసమర్థుడు అంటుంది అనుకున్నాం కదా. ఆయన సర్వసమర్థుడు అంటున్నాం, సర్వజ్ఞుడు అంటున్నాం, సర్వవ్యాపకుడు అంటున్నాం. అనుకున్నప్పుడు ఆయన సర్వసమర్థుడిని మన శ్రేయస్సు ఏమిటో ఆయన తెలుసుని అనుకున్నప్పుడు మరి ఆయన ఏమని అడుగుతాం? ఆయనకు అన్నీ తెలుసు, మళ్ళీ అలా అడగడం ఏంటి? తల్లి నా బిడ్డ అడిగితే తల్లి పట్టదని అంటారు మీరు. తల్లి మన ఆకలి గుర్తించి పెడుతుంది. అదేవిధంగా తండ్రి మనకి అవసరాలు గుర్తిరిగి అసలు మనకి ఇప్పుడు ఏమేమి కవర్ చేసి పెడతాడు. మరి లౌకికంగానే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇంకా భగవంతుడు మాత్రం అలా చేయడా? ఆయన ఆయనకి తగిన ప్రయత్నాలు మాత్రం ఎందుకు చేయాలి అని అంటారేమో. నేను అడగను, చేయను, మరి ఎందుకు ప్రయత్నం చేయడం అని మీరు అంటారేమో. మనం సాయి వంటి వారు కాదు. సాయి ఉన్నాడు, వ్యాపారస్తుని గడిపినాడు. మాస్టర్ గారు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, వెంకటేశ్వర ఉన్నారు. అటువంటి వారు కాదు. మనం ఏం చేయాలి? అందుకే భగవద్గీత ఏం చెప్పాడు? నీ ప్రయత్నం నువ్వు చేయమని చెప్పిందే కానీ నీ ప్రయత్నం మాని కూర్చోమని మాత్రం చెప్పలేదు. యత్నం మానవని బాబా కూడా చెప్పలేదు. పిల్లవాడు ఇచ్చాడు, పరీక్ష ఫెయిల్ అవుతాడు, జాతకంలో చెప్పారన్నాడు. బాబా ఏం చెప్పాడు? కష్టపడి చదువు, నువ్వు శ్రద్ధగా చదువు అన్నాడు. అయితే నువ్వు ప్రయత్నం చేయి, కానీ నువ్వు ప్రయత్నం మాత్రం ఆపకూడదు. ప్రయత్నం ఆపామా మళ్ళా తిరిగి ప్రయత్నించడానికి కొన్ని జన్మలు పడుతుంది. అందుకని బాబా చెప్పలేదు ప్రయత్నం మానని. ప్రయత్నం మాత్రం నువ్వు చేయవలసిందే. అందుకే అండి వీటికి అన్నింటికీ మన గురువు రైతేనండి. అతివృష్టి వస్తుంది, పక్క సంవత్సరం పైరేయడం ఆపేస్తాడా? అనావృష్టి వస్తుంది, మళ్ళా పక్క ఆపేస్తాడా? ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇంకా ఉదాహరణ క్షేమ, ముక్కలు చక్రముక్క పెట్టుకుంటుంది, జారిపోతుంది, మళ్ళా పోయి పట్టుకుంటుంది, మళ్ళా జారిపోతుంది. అంటే దానికి అలివి కానీ చక్రం మొక్కని. కానీ ఈ ప్రయత్నం ఆపుతుందా? కానీ మన జీవితంలో ప్రయత్నం అనేది ఆపకూడదు. పోనీ యత్నం మానదలుచుకుంటే
ముందుగా అంటే నా ప్రయత్నంలో అనుకుంటే మన గాలి ఉచ్ఛ్వాసం ఆపగలమా? మనకోగలం కాసేపు రెస్ట్ తీసుకోరా, గుడి రెస్ట్ తీసుకోరా, అన్నం తిన్నాం ఇప్పుడు ఏమవుతుందో జీవన తర్వాత చేస్తులేరా, నోటి గుర్తుల రుచిని బాగా ఆస్వాదిస్తానని మనం ఆపగలమా? వాటి ప్రక్రియ జరుగుతూనే ఉంది కదా. అంటే అదుగుని ప్రయత్నం మాత్రం మనకు, ఎందుకంటే ఇవే మనం ఆపలేకపోతున్నాం. నిద్ర వస్తుంది, ఆపగలమా? నిద్ర రాలేదు, రప్పించగలమా? ఇట్లా చెప్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. కాబట్టి నీకు అనుగుణంగా ఉండేవి మాత్రమే నువ్వు చేసి అనుక్షణం సక్సెస్ అవ్వాలి నీ ఉద్దేశమా? అంటే నాకు వీలెట్టుగా చేస్తా, అది తప్పు ఒప్పో, కానీ పని మాత్రం సక్సెస్ అవ్వాలి. నాకు వీలెట్టుకంటే నాకు చేతనట్టుగానే ఇప్పుడు పారాయణ చేయమని అనుకోండి, అది చెప్పుకుందాం మనం. పారాయణ చేయమని ఒక వారానికి అనుకోండి, మనమే పారాయణ చేయలేను, 3 వారాలు చేస్తాను, ఈరోజు పారాయణ చేయలే, ఈరోజు పని రేపు చేస్తాను అని నేను అనుకున్నట్టుగా చేసి ఇట్లా పారాయణ చేసి నాకెందుకు పని జరగలేదు అంటే నేను అనుకున్నట్టుగా చేస్తే పని జరగాలని మన ఉద్దేశమా? ఎగ్జామ్ రాస్తున్నారు, క్వశ్చన్ పేపర్ కరెక్ట్గా ఆన్సర్లు రాయాలి, ఆన్సర్ రాయకుండా వంక టింకర రాసామనుకోండి, వంక టింకర రాసినా కూడా నువ్వు హ్యాండ్ రైటింగ్ చూస్తారు కదండి, నేను ఆన్సర్ కరెక్ట్గా రాసాను నాకు మార్కులు లేదంటే అంటే నేను ఒక టింకర రాసినా లేదా తప్పు రాసినా మార్కులు వేయాలా అని మన ఉద్దేశమా అని ప్రశ్నిస్తున్నాం. మాట్లాడే అది ఉద్దేశమా అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే అది చదివి రాయాలని నీ 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 భావన అంటున్నాను ఇక్కడ. అంటే అవే చదువుకుని వెళ్ళాలి, ఏది నీకోసం అదే రాయాలి, అంతేగాని రేపు పరీక్షల్లో పేపర్లో ఏది ఇస్తారో అది ఈరోజే తెలుసుకొని అది మాత్రమే చదువుకోవడం ఏమిటి? అంటే ముందుగా తెలుసుకొని అనుకున్న క్వశ్చన్లు వస్తే నేను రాస్తానంటూ ఉంటుంది. అలా కాకుండా నీకేం జరగబోతుందో, ఏ ఉద్యోగం రాబోతుందో అది చెబితే దానికి దరఖాస్తు పెట్టుకుంటామా? నువ్వు అడిగింది నువ్వు చేసింది మాత్రం బాగా జరుగుతుండాలి. అంటే అర్హత లేకుండా నాకు ఉద్యోగం కావాలి, నేను తగ్గిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు అటనే పోవచ్చా? అలా ఏమి కాదు. భగవంతునికి అందరూ ఎంతో, నీవు అంతే. నీ దాని మీద నువ్వు నడుస్తూ వెళ్ళు, అంతేగాని వాడికి రాకూడదు నాకే రావాలి ఆ ఉద్యోగం, ఆ పదవి, ఆ అధికారం ఏదైనా కావచ్చు కాక అర్హత లేకపోయినా తీసుకొస్తే మనం ఏం చేయగలుగుతున్నాం? కాబట్టి నాకు అర్హత లేని ఉద్యోగం కావాలి అని అడగడం ఎంతవరకు సబబు? అది దానికి తెలియదా? మీకు అర్హత దగ్గర మీకు ఉద్యోగం ఇస్తాడు, మీకు అర్హత దగ్గర మీకు ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం నన్ను క్వాలిఫై అనుకోండి, నాకు ఇంటర్వ్యూ అనుకోండి, 4 సెక్షన్లు ఉన్నాయనుకోండి, ఆ 4 సెక్షన్లో నీకు ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ఉద్యోగం నీకు ఇస్తాడు. ఇప్పుడు ఐటీఐ ఏంటి? ఐటీఐ కదా, ఐటీలో అంటారు ఉంటాయి కదండి. ఇంటర్వ్యూ అయిన తర్వాత నువ్వు దేంట్లో ప్రావీణ్యత దాని ఉద్యోగం నీకు ఇస్తాడు. కాదు నాకు ఆ ఉద్యోగం ఇవ్వమంటే ఆ ఉద్యోగం ఇవ్వతే తప్పుతాడు అవుతాడా? నీ క్వాలిఫైని గుర్తుపెట్టి ఉద్యోగం ఏ విధంగా ఇస్తాడో భగవంతుడు కూడా అంతే. అలాగా సర్జరీకి పోయి సార్ నాకు ఆ ఉద్యోగం ఏంటి ఎలా ఉంటుంది? డాక్టర్కి పోయి నాకు 10 మంది రాసినట్టుగా మనం చెప్పినట్టుగా ఉంటుంది. అది ఆయన తెలుసు, డాక్టర్ తెలుసు కదా మనకి ఏముంది వాళ్ళని. అలా కాకుండా నాకు ఇది అని చెప్తాను అన్నమాట. అందుకే మనం సత్సంగా నేర్చుకుంటున్నాం. మొట్టమొదటేమో మీరే నాకు బాస్ అంటున్నాం, యజమాని అంటున్నాం, అయిన తర్వాత నాకు ఇది చేసి పెట్టమంటున్నాం. అప్పుడు ఆయన యజమాని అంటే అవుతాడు, మనం యజమాని అయినాం. అప్పుడేమి నిష్ఠ లేదు, సబూరి లేదు, ధర్మము లేదు. కానీ కొరడం ధర్మమా అధర్మమా? అధర్మమే అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నువ్వు చేస్తూ ఉండు, దక్కింది దక్కుతుంది, దక్కడం దక్కదు. నీకు లభించిన దాన్ని సంతోషంగా ఎలా తీసుకుంటావో లభించిన దాని గురించి కూడా అసంతృప్తి చెందకుండా అలాగే తీసుకోవడం నువ్వు నేర్చుకున్న నాడు నీవు నావాడివి. అది బాబా చెప్పింది. లభించకపోతే కూడా
అసంతృప్తి పడకుండా ఉండి ఎప్పుడైతే ఉంటాడో, అలా ఎవరైతే నేర్చుకుంటాడో అప్పుడు నువ్వు నా వాడివి. ఇప్పుడు ఆయన వాడి అవ్వాలన్నా, లేక ఆయనకన్నా సపరేట్గా మనం ఆయన వద్దనుకున్న భావంలో మనం ఉండాలన్నా, అంటే ఆయన అంటే బావగా. అంటే వచ్చేది తీసుకోవడం ధర్మం, రాని దాని కోసం అరులు చాచడం అధర్మం. ధర్మంలోని ఇంత సూక్ష్మం ఉంటుంది కాబట్టి దాన్ని బాగా గుర్తించు. తల్లి బిడ్డలు సమానం చూసుకుందాం. తల్లి ఒకరోజు తిరిగి తిరుగుతుంది, వచ్చి ఆడుకుంటుంది బిడ్డతో. ఆమె పని చేస్తూ ఉంటుంది. పోయి ఆమె పనికి అడ్డం పడతాడు పిల్లవాడు, లాగి లెంపకాయ కొడుతుంది. పిల్లవాడు ఏడుస్తాడు. అంటే ఏంటి? దగ్గర తీసుకున్నప్పుడే అమ్మ, కొట్టినప్పుడు అమ్మ కాదా? అర్థమే లేదు. అప్పుడు అమ్మ కాదా? మరి భగవంతుడు మన కోరికలు తీస్తేనే మనకి భగవంతుడు, కోరికలు భగవంతుడు కాడా? అంటే కొట్టినప్పుడు అమ్మ కాదు, పెట్టినప్పుడు అమ్మ. అప్పుడు అమ్మ పట్ల మనకేం అవగాహన ఉంది? అమ్మకి తెలియదా నీకు ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు కొట్టాలని? పని చేసి అడ్డుపడుతున్నావు. ఇప్పుడు నాకు మిఠాయి కావాలి, చాక్లెట్ కావాలంటున్నావు. ఇప్పుడు తిట్టి నీకు అనారోగ్యం, ఇంకా గంట నీకు అన్నం పెట్టాలా? నువ్వు చాక్లెట్ మిఠాయి తిన్నావు అనుకోండి, నువ్వు అన్నం తినవు. అన్నం తినకపోతే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అది తల్లికి తెలుసా, బిడ్డకి తెలుసా? తల్లికి తెలుసు. అది బిడ్డకి తెలియదు, కానీ బిడ్డ మారం చేస్తాడు. మారం చేస్తే తల్లి ఇవ్వదు. అది మన పరిస్థితి. మనకి ఎప్పుడు ఏది అవసరమో ఇవ్వడం ఆయనకు ఒక్కడికే తెలుసు. ఆ తెలుసనే భావాన్ని నింపుకోవడమే నిష్ట. ఆ నింపుకున్న దాన్ని ఉంచుకోవడమే సబూరి. అందుకే సహనం అని చెప్పడం. కాబట్టి ఆ తల్లి విసుకున్నంత మాత్రాన బిడ్డ మీద కోపం ఉన్నట్ట. అలాగే హోటల్స్ ఉన్నాయి. హోటల్ పోతారు, రండి సార్ అంటాడు. ఇంకేం కావాలి సార్, ఇంకేం కావాలి సార్ అంటాడు ప్రేమగా. డబ్బీకి పోతే పిండి రూపమంటాడు. మరి మనకి తల్లి అట్లా కాదు కదా. ఇంకా పెద్ద హోటల్ పోయి టిప్పి పోయామనుకోండి, ఎగాదిగా చూస్తాడు. టిప్పి ఇచ్చామనుకోండి, ఇటు సలాం కొడతాడంట, నీకు తలగా మెదడు లేదనేసి. సలాం కొట్టాడంటే, పాపిస్తాడా 10 రూపాయలు టీకి ఇచ్చి 50 రూపాయలు చేసిపోతాడావు, మళ్ళీ 10 రూపాయలు టిప్పి ఇస్తున్నాడు, నీకు తల మెదడు లేదని సిల్లుడు కొడతాడట. అట్లా వస్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. అలా టిప్పి లేదనుకోండి, అసలు డబ్బు బిల్లు కట్టకపోతే తీసి బయట వస్తాడు. తల్లి అట్లా కాదు కదా, భగవంతుడు అట్లా కాదు కదా. ఏమంటే భగవంతుడిని ఆయన్ని పొగిడేదార కన్నా తిట్టేది మనం ఎక్కువ. పొగిడే దేవుడు తిట్టేదే ఎక్కువ. కానీ తిడుతున్నాడనేసి ఆయన ఎవరు దూరం చేస్తున్నాడా, ఇటు ఎంతవరకు అర్థమవుతుంది. అట్లా రాస్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. ఇంక పద చదవలేకపోతాడు ఇక్కడిని. అంటే చెల్లుడు కొట్టి కూడా నీకు అర్థం కాబట్టి తలకాయ లేదరా ఆయన అని చెప్పినట్టుగా ఉంటుంది. మనం అనుకున్నది నెరవేరినప్పుడు ఆయన మనకు గురువే, ఆయన మన తండ్రి. నెరవేరిన నాడు ఆయన మనకు తండ్రి. ఈ రెండింటిలోనూ ఆయన ప్రేమను మనం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు ఆయన ప్రేమకు అర్హులవుతాము. ఇది చెప్పడమే సాయినాథుల యొక్క ఉద్దేశం. సాయినాథుల జీవితం అంతా అట్లాగా ఉంది. అందుకని పెట్టినా తండ్రి, పెట్టకపోయినా ఆయన తండ్రి. అంటే నీ ప్రేమ లేదా? కాదు, ప్రేమ ఉంది. అందుకే ఇక్కడ మాస్టర్ అంటున్నారు, మనం అనుకున్నది జరగడంలో ఆయన ప్రేమ మన పట్ల ఉన్నట్లు కానీ, జరగకపోతే మన పట్ల ఆయన ప్రేమ లేకపోవడం కానీ ఉండదు. ప్రేమకు దీనికి ఎట్టి సంబంధం లేదని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఆయన ప్రేమ కాకుడు. ఇస్తేనే ప్రేమ కాదు, ఇవ్వకపోయినా బాధ్యత ఉంటే అది కూడా ప్రేమే. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఒక నెల జీతం రాలేదు, ఇంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు ఏమంటారు, ఏంటి నాన్న తండ్రికి ఇవ్వలేదే, ఈరోజు మా అనుకోపోయి నెల నాకు తీర్చావు కదా, ఈ నెల తీసి ఇవ్వలేదే అంటే ఎట్లా ఉంటుందంటే, అర్థం చేసుకున్నవాడు నాన్న ఎందుకు తీసిలేదంటే, ఓహో శాలరీ రాలేదు కాబోలు అని అర్థం చేసుకుని అవుతాడు. నాన్న పట్ల ఇంకా ప్రేమ పెళ్ళి అవుతుంది. ఆ ఎగ్జాంపుల్ వస్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. ఒక కుటుంబం కార్తీక మాసం ఏమీ బాగలేకపోతే
కుటుంబం అంతా పసుడాల్సి వస్తే యజమాని తిడతామా, తండ్రిని తిడతామా అని అలిగిపోతాడా? మనం బాధపడితే ఆయన ఇంకా బాధపడతాడు. అలా జాగ్రత్తగా ఎవరైతే ఉంటాడో అప్పుడు ఆ తండ్రికి సహాయపడి అడుగుతాడు. అది ఏ కొడుకైతే ప్రయత్నిస్తాడో వాడే కొడుకు. ఈ విధంగా ఎవరైతే ప్రయత్నిస్తాడో వాడే కొడుకు. అందుకని కష్టసుఖాలకు ప్రేమకు ఎట్టి సంబంధం లేదు. ప్రేమ దేవిరించదు, ప్రేమ ఏమి అడగదు. ఎందుకని? ప్రేమ అంటే త్యాగం కాబట్టి. అని చెబుతూ బాబాకి నీపై ప్రేమ ఉందని నీకు ఎప్పుడైతే తెలుసో, బాబాకి మనమే ప్రేమ ఎప్పుడు ఉందని మీకు తెలుసు, మనం తెలుసుకుంటామో, నీకు ఏది అవసరమో అవి తప్పక వస్తుందని తెలుస్తుంది. బాబా పట్ల మన ప్రేమ ఎలా ఉంటుంది? నా పట్ల ఆయన ప్రేమ ఉంది అనుకున్నప్పుడు నాకు అవసరమైంది అని చేస్తాడు. అంటే అది సహజమైన ప్రేమ. ఒకవేళ రాకపోతే అది నీకు హితవు కాదని నీకు అనిపిస్తుంది. ఎప్పుడు? ఆయన పట్ల సంపూర్ణమైన అవగాహన ప్రేమ ఉన్నప్పుడు నాకు రాకపోతే, ఓహో ఇది నాకు లభించకపోవడం నాకేదో మంచిగా ఉంటుంది. ఆ స్థాయికి రావాలి, ఆ స్థాయికి ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలంటే నిరంతరం అభ్యాసం కావాలి, సాధన కావాలి, నిరంతరం సతం కావాలి, నిరంతరం పారాయణ కావాలి, మహాత్మ చరిత్రని పారాయణ చేస్తూనే ఉండాలి. అందుకని అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? అసంతృప్తి అనేది ఉండదు. నాకు రాలేదే అని బాధ ఉండదు. అంటే ఇంట్లోకి ఆహార పదార్థం రాలేదు, కాకపోతే నీళ్ళకి పడుకుంటాం, నీళ్ళకి కడుపు ఉంటుంది కదా. తృప్తి ఉంటుంది, అసంతృప్తి ఉంటుందా? నిజమైన ప్రేమ ఉంటే అసంతృప్తి ఉండదు, ప్రేమ లేకపోతే అసంతృప్తి ఉంటుంది. నిజంగా భౌతికమైన ప్రేమ ఉంటే నాకు ఇది లేదనే భావన ఉండదు, అన్నీ ఉన్నట్టుగానే ఉంటారు. అయితే మనకు అవసరమైన ఆయనే చేస్తాడే అని మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు. ఒకరి ప్రయత్నం మానాలనుకుంటే మనం సర్వజ్ఞుడై ఉండాలి. సర్వజ్ఞుడై ఉంటే నువ్వు మానుకోవచ్చు. ఇంకొంచెం సేపటికి నీకు మనకి అసలు తేలుపు వస్తుందో రాదో మనకి తెలియదు. అది కూడా వస్తున్నాడు. తేలుపు వస్తుందో రాదో నీకు తెలియదు. కాసేపు నువ్వు కాఫీ తాగుతావు అనేది నీకు తెలియదు. లేకపోతే నీ గుండె చెప్పుడు ఆగిపోతుందో తెలిస్తే అప్పుడు ప్రయత్నం మాను. అది నాకు వస్తుంది అని కామ్గా ఉండు. రంగన బాబు గారి లాగా, భరద్వాజ మాస్టర్ గారి లాగా సత్తగా చెప్తూ కూర్చున్నాడు మాస్టర్ గారు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అన్నాడు. ఏముంది, ఆయన పని నేను చేస్తాను, నా పని చూడ అంటే ఆయన తెస్తాడని నమ్మకం. తెచ్చిస్తాడని ఆయనకు తెలుసు. రిక్షాలో బస్తా వస్తుందని ఆయనకు తెలుసు. అందుకని పైకి ఊరుకున్నాడు. డబ్బు సామాన్య కోసం ప్రయత్నం చేయలేదు. ఆ సర్వగీత మనలో లేదు. కానీ మన ప్రయత్నం మాత్రం చేయవలసిందే. చేస్తూ లాభాలాభాల యందు, జయాపజయాల యందు, మానవామానాల యందు సమన్వయ ప్రయత్నం చేయాలి. నీ కర్తవ్యం నెరవేర్చాలి. అదే నేను సత్యంగా చెప్పుకున్నాను. కర్తవ్యం నెరవేర్చు, బాధ్యతల్ని గుర్తించు. ఆ తర్వాత ఏ కార్యంలో అయినా సరే ఆటుపోటలు ఉంటే దాన్ని ఎదుర్కో అని నాలుగు నేను చూపించుకున్నాం. కాబట్టి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు. చేస్తున్నట్టే నీ కథ నెరవేర్చు. ఇప్పుడు ఒక దానికోసం ప్రయత్నం చేయాలనుకుందాం. నీకు 10 అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు నీకు 10 అవకాశాల్లో నువ్వు ఎంత యత్నం చేయగలవో అంత యత్నము చేయాలి. 10 అవకాశాలు నువ్వు ప్రయత్నం చేయి. నిత్యము నిజమైన కర్మ ఎలా చేస్తాడంటే ఆ పని జరగకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాడు. కానీ ఆ పని జరగకపోతే ఏమీ చింతపడడు. ఆ పని జరగకపోతే చనిపోవాలి అని అనుకొని వాళ్ళలాగా ఉంటాడట. కానీ ప్రయత్నం మాటకు ఏమాత్రం లోపం రానివ్వడు. మ్యాక్సిమం ప్రయత్నం చేస్తానండి, చివరి వరకు పోరాడతా, గెలవని వాడు పోరాటం మాత్రం ఆగదు.
అందుకే ముందుగా భయపడి ప్రయత్నం ఆపేవాడు ఉంటాం. నువ్వు ప్రయత్నం చేస్తే కదా నువ్వు ఓడతావో గెలుస్తావో తెలుస్తుంది. అయ్యో మనం ఓడిపోతామేమో అని వెనకం చేస్తాం. అది ఆటల్లో కావచ్చు, అన్ని కార్యాలు కూడా కావచ్చు. అలా ఉండకూడదు. నువ్వు ప్రయత్నం మాత్రం చేసుకుండవలసింది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించవలసింది. దానికి ఆటలో పరిగెత్తే పందాలు అనుకుంటుంది. పరిగెత్తే పందాలు అన్నప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంటి? పతకం కొట్టాలని. పతకం కొట్టాలంటే ఆ చూస్తూ ఉంటే ఎవడు కత్తి ఉతుకొస్తే ఎట వరిగిస్తాడు. కత్తి పొడస్తానంటే ఎట వరిగిస్తామా? అట వరిగిస్తాడు. అంటే వాళ్ళ లక్ష్యం ఏంటి? పతకం ఇవ్వాలి. పోనీ ఎవడ కత్తి వస్తాడు ఎవడన్నా? ఎవడు రాలే. కానీ వాడి ఉద్దేశం ఏంటి? కత్తి ఎనకలు వచ్చి ఇది సంపదాలంటే ఎట వరిగిస్తాడో అంతకన్నా వేగంగా వరిగిస్తాడు. వాళ్ళ లక్ష్యం ఆ పథకం సంపాదించడం. అంటే కానీ ఏదో ప్రాణం మీదకి వచ్చిందో వరిగిస్తాడా? లక్ష్యం తీసుకోవాలి. అలాగే నువ్వు ప్రయత్నం ఏంటి? భగవంతుడి కృప పొందాలి. ఆ పొందే దాంట్లో ఎన్ని అడ్డంకులు ఆటంకులు వచ్చినా లక్ష్యం వైపు నీ దృష్టి అంతా దానిపైనే ఉండాలి. అంటే ప్రాణం పోతే సరే అక్కడే ప్రాణం పోవాలంతే. అదే కదా కళలు గాను ఆ కళలు నీకు నిద్రపడకుండా చేయాలని అబ్దుల్ కలాం గారు చెప్పడం. ఎందుకంటే అక్కడ ఏమొచ్చింది? పథకం పట్ల ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంది కాబట్టి నువ్వు పరిగెత్తుతున్నావు. దారిలో అందరిని దాటుకొని మనం ప్రయత్నిస్తున్నావు. అదే సాధనలో కూడా ఆసక్తి ఉంటే ఎంతగానో తెగిస్తావు. ఎన్ని అడ్డగొట్టినా దాటుతాం, ఎన్ని ఆడుపడుతూ ఎదుర్కొంటాం. మరి ఆసక్తి ఉందా అంటే ఉందని అంటాం మనం. ఇంతరోజు గుడికి పోతున్నాను కదా, ఆసక్తి అంటే గుడికి పోతాము. సత్సంగం చెప్తున్నాను కదా, ఆసక్తి కాదు సత్సంగం చెప్తాను. నేను చెప్తున్నా సత్సంగం, ఆసక్తి చెప్తున్నానా? పోకపోతే మళ్ళీ ఈ పని డబల్ అవుతుంది రేపు, ఎందుకు వచ్చిన గొడవరా అని ఇప్పుడు వచ్చి సత్సంగం చెప్తున్నాను. తేడా ఉంది కదండి. కాబట్టి ఇక్కడ ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఆడుతున్నాడు వాడు. ఎందుకని ప్రాణాలు పోతాయని మాత్రం కాదు. ఆట అలా పెట్టి ఆటల్లో ఒక మజా ఉంది, రంజు ఉంది. సినిమాలో కిక్ అంటాడే, ఆ కిక్ సినిమా లాగా. మామూలుగా అందరూ పోయినప్పుడు పోతే ఎలా ఉంటుంది? ఆటపోటు కొట్లాడి సంబంధించిన బాగుంటుంది. ఏదో ఫ్రీగా ఇస్తున్నారంటే మన రికమెండ్ చెప్పి తెచ్చుకొస్తే ఏం మజా ఉంటుంది? అందరం దాటుకొని పోయి చేసుకుంటే మజా ఉంటుంది. ఇంతకు సినిమా టికెట్లు పోయినప్పుడు అర్థమవుతుంది అనమాట. పెద్ద క్యూ ఉంటుంది అనమాట. టికెట్ నేను తెస్తాను చూడరా అంటాడు ఒక అక్కడి నుంచి. తెస్తాను చూడరా అంటాడు. అంతే వాడిని కేక్ పెట్టి తీసుకొస్తాడు వాడు హీరో. మిగతా వాళ్ళు ఎక్కి వాడు అనుకుంటాడేమో, వీడు అనుకుంటాడేమో, వాడు తెస్తాడేమో, తిట్టుకోవాలి అనుకుంటాడు. నాకే టికెట్ దొరికి సార్. అలాగే వీడికి పిచ్చి పట్టిందిరా, వీడికి మతిపోయిందిరా అనుకుంటే నాకెందుక? నేను ఆయన సంధించాను. అది కూడా రాస్తున్నాను మాస్టర్ గారి దగ్గర. కాబట్టి అదే ఆటలోని మన సామర్థ్యం పెంచుకోవడానికి గొప్పతనం. ఇప్పుడు అందుకే కర్మయోగమే మనకి శ్రేష్టమని చెప్తున్నాను ఇక్కడ. ఆ కర్మయోగంలో బాగా నిలిచి రావడం కోసంగా కర్మయోగం మన నిపుణులు కావాలి. ఎలా చేయాలంటే ఇది లేకపోతే వీడు బతకలేడురా అని జనాలు అనిపించుకోవాలి. ఇది లేకపోతే వీడు బతకలేడు వీడ అంటే డబ్బు మీద ఎంత లోపత్వం ఉంటుందో వీడు గుడికి పోతే వాడి ప్రాణం నిలవదు వాడికి అని అనిపించుకోవాలి. అంటే ఏంటి? మన ప్రాణం అంతా కూడా రోజు మనం చేసే దైనందిన కార్యక్రమం, గుడి కావచ్చు, మన ఉద్యోగ ధర్మం కావచ్చు, వ్యాపార ధర్మం కావచ్చు, ఎలా అయితే ఉంటామో అలా అనిపించాలట. అంటే చూసేవాడికి ఎలా అనిపిస్తుందంటే వీడికి తప్ప ధ్యాసే లేదు అని వాడు అంటనే ఉంటాడు. అలా అనిపించుకోవాలట. అంటే వీడిక జాడ్యం పట్టింది, అంటే పిచ్చి పట్టింది. మనం చెప్పాను ఒకసారి శ్లోకంలో, ఈ జనమంతా కూడా పిచ్చి పట్టిన అంటున్నారు, అదే కదా నీకు కావాల్సింది అని.
అట్లా ఇక్కడ మాస్టర్ గారు వీడికి అది ఏమైనా సరే ఇది లేకపోతే వీడికి ప్రాణం లేనట్టుగా చేయగలిగిన వాడే యోగి. ఇప్పుడు ఈ వ్యసనాలకు అలవాటు పడతాం కదండి. వ్యసనం అంటే తాగేదే కాదండి, ప్రతి ఒక్కటి వ్యసనాలు కాలం ఉన్నాయి. తినేది కూడా వ్యసనమే, మాట్లాడేది కూడా వ్యసనమే, అలా ఊరు తిరగడం అది కూడా వ్యసనమే, అన్నీ వ్యసనాలే. ఆ వ్యసనం కోసంగా వాడు అనుకున్నా కూడా సరే వాడు మానతాడా? అదే అంటాడు మాస్టర్, చెడ్డ పనికే మానడే, మంచి పని నువ్వేందుకు మానాలంటాడు. నీ తాపత్రయం అలా ఎప్పుడైతే ఉంటుందో వాడు మాత్రం యోగి అవుతాడు. వాడికి ఇష్టమైనది చేసి ఇష్టం లేని మానేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. నాకు ఇష్టమైతే పని చేస్తా, ఇష్టం మానేస్తాను, అది గురించి కోకోళ్ళు ఉన్నారు. కనుక ఏ ఆశయంతో నువ్వు బయలుదేరుతావో ఆ ఆశయం కోసం నిర్దిష్టంగా ప్రయత్నించాలి. అదే నిష్ఠా సబూరి అన్నాడు బావ. చూసేవాడికి ఏమన్నమాట, వీడు సత్సంగం అయితే వీడికి ముద్దే దిగదు ఆయన, సత్సంగం అనకపోతే మనకు ముద్దే దిగదు ఆయన, పిచ్చా ఎంతసేపు ఇదేనా అంటే ఏంటి, డబ్బు కింద పెంటలో పడిన ఎలా అయితే లోబి ఏరుకుంటాడో ఇంత డబ్బు పిశాచా, ఇది వాళ్ళ లక్ష్యం అది. కానీ మన లక్ష్యం ఏంటి, సద్గురుకులను పొందాలి. 24 గంటలు ఆ ధ్యాసతో ఉండాలి. ఆ ధ్యాసతో ఉండగలగాలంటే ఆయన పట్ల ఇష్టం ఉండాలి, లక్ష్యం అదే కావాలి. అవి ఎప్పుడైతే ఉంటుందో అది వాడికి నిష్ఠా సబూరి ఉన్నట్టు. నిష్ఠ అంటే ఏ ఆశయంతో బయలుదేరాడో, అంటే గురువు యొక్క పొందాలని బయలుదేరాడు, పరమాత్మ పొందాలనుకున్నాడు, మోక్షాలను పొందాలనుకున్నాడు, ఆ లక్ష్యానికి భిన్నమైన మరొక కోరిక వైపు మనసు పోనీయకుండా ఉండడమే నిష్ఠ. అదే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నీకు ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని విషప్రాయంగా చూడన్నాడు వివేకానందుడు. కాబట్టి ఇలా చేసినప్పుడు నీ మనసు ఇంకొక వైపు పోనీయకుంటుందే, అది నిష్ఠ. ఆ కోరిక మీద నిలవాలి. మనం ఏ లక్ష్యం కోసమైతే ఈ ఆధ్యాత్మికం దిగుతున్నామో ఆ లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ చివరిదాకా వెళ్ళగలమా, నీ లక్ష్యం కోసం పక్కపక్క కోరికలు కోరడమా, కోరకుండా ఉండడమా, కోరితే ఇష్టమైనట్టు. ఇది మనకి ఇష్టమైన కోరికలు, మనకి ఇష్టమైన కోరికలు లౌకికమైన కాదు, మనం ఆయన కృప పొందాలి. ఆయన కృప పొందామనుకోండి రాజ్యమే రాయిస్తాడు మనకి. ఆయన కృప పొందే రాజ్యానికి రాయిస్తాడు. ఆ రాజ్యంలో మనకి అన్ని కావాల్సిన సగ సౌకర్యాలు దొరుకుతాయి. కోరికలు లేకుండా ఎలా ఉండదు కదా. కోరిక వేరే, అవసరం వేరే. ఇక్కడ అది కూడా చెప్పాడు చాగంటి కోస్తారు గారు, కోరిక వేరే అవసరం కూడా చెప్పున్నాడు ఆయన నేను సత్సంగంలో, మీరు విన్నారు లేదు. కోరిక వేరే, అవసరం వేరే. అంటే ఏంటి, అవసరానికి మించింది కొనడం కోరిక. నేను నాకు నా చదువుకి 50,000 రూపాయలు ఉద్యోగం కాదు, నాకు 2 లక్షల ఉద్యోగం కాదు కొనుక్కోవడం కోరిక. నాకేంత అవసరమో అది అవసరానికి అతను అది కోరిక అనిపించుకోదు. నాకు ఆకలిగా ఉంది, అన్నం కోరుకుంటాను, అది కోరిక అవసరమా? నా బిడ్డకి చదువు రావాలి, చదువు కోరుకుంటాను, కోరిక అవసరమా? మా బిడ్డకు ఉద్యోగం రావాలి, కోరిక అవసరమా? అది కోరిక అంటారు కదండి, అవసరం అంటారు. గొప్ప ఉద్యోగం రావాలనేది అవసరమే. గొప్ప అనేది తేడా. అక్కడ గొప్ప అంటే ఎట్లా, వాడు అర్హత బట్టే రావాలా. వాడు గొప్పే వచ్చింది అనుకోండి, వాడికి 5 లక్షలు నెలకు వచ్చింది అనుకోండి, మన మాట వాడు వినడు, అప్పుడు బాగుంటుందా? అప్పుడు సంతోషం మీకు. గొప్ప ఉద్యోగం వచ్చింది కదా, అదే ఇక్కడ మనం గొప్పలో కాలేసేది. వాడికి ఏది అవసరమో అది ఇవ్వండి అంతే. అదే నా అవసరం మీకు తెలుసు. ఒకే పోయింది. ఇదే ఒకసారి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక కుటుంబం, 2 తల్లిదండ్రులకి ఆరోగ్య సరైన ఇంట్లో ఉండాలి. వాళ్ళు రెక్కాడితే డొక్కాడదు, వాళ్ళకి కూలికి పనికి వెళ్ళలేకపోయారు, వాళ్ళు అనారోగ్యం ఉంది, వాళ్ళకి మందు కావాలి, దానికి డబ్బులు లేవు. వాళ్ళ ఇంట్లో 7 సంవత్సరాల పాప ఉంది. ఆ పాపి ఒక దగ్గర పోయి, అయ్యా కాస్త నూకలేయండి, ఆ కాసి పోస్తే వాళ్ళు నిలబడతారు అని అడిగాడు. అప్పు ఇవ్వమంటే అప్పు ఆడిస్తారు. అప్పిస్తే ఇంకా రేపు వాడు కూలికి పోయి కూలి మిగిలితే కదా బాకీ తీరుస్తాడు వాడు.
ఒకడు లేదన్నాడు. ఇంకో జరిగినాడు. వాడు ఎగతాళి చేసి సరే నీకేం కావాలో చీటీ రాసి తక్కిట్లో వేయి, అది ఎంత తూగితే అంత ఇస్తానన్నాడు. ఒక చిన్న కాగితంలో ఆమె అవసరం రాసిస్తే ఆ కాగితం ఎన్ని గింజలు దొరుకుతాయి? ఎన్ని గింజలే చిన్న పేపరే కదా, పెద్ద పేపర్ వేసి రాస్తారా? సరే పెద్ద పేపర్ రాసినా కూడా సరే, ఒక 1/4 పేపర్ రాసినా కూడా సరే, A4 సైజ్ పేపర్ రాసినా కూడా సరే, ఎన్ని గింజలు తేలుతాయట? ఆ పాప రాసింది, రాసి తక్కిట్లో వేసింది. వాడు నవ్వుతా ఒక గింజ వేసినాడు, తోగల తట్టు చూసినాడు, తక్కిడి పాప సరే 4 గింజలు వేసినాడు లెక్క పెట్టి, తోగల మాట ఇచ్చాడు కదా. వెంటనే ఒక 1/4 కిలో వేసినాడు, అంటే తోగల. 1/2 కిలో వేసినాడు, అది తోగల, పేపర్ అట్టి కింద కూడా. సరే కిలో వేసినాడు, అప్పుడు దిగింది. అంటే 1 కిలో అంటే ఆ ముగ్గురికి 2-3 కూడా తినేస్తారు. నువ్వు ఏం రాసావు ఆ కాగితం అన్నాడు. మా అమ్మ చెప్పేది భగవంతుడికి సర్వం తెలుసు అని. అప్పుడు ఎక్కడ భగవంతుడా మాకు ఇప్పుడు ఏది అవసరం నీకు తెలుసు, ఆ అవసరం తెలియదు నీ బాధ్యత అని రాసిందంట. ఆ రాసిన మొక్క అది. వాళ్ళ అవసరం 1 కిలో ఆ రోజు, అందుకని తోగలేదు త్వరకు. అది విశ్వాసం, అది నిష్ట, అది సబూరి. అర్థమైన భావించుకుంటున్నావు. అందుకే ఇక్కడ నువ్వు దేవైతే పోయావో మరొక కోరిక వైపు మనసు పోనీకున్నాడు, మరొక కోరిక వైపు మనసు పోనీకున్నాడు. నీ లక్ష్యం దాని వైపే ఉంది. నేను ఐఏఎస్ సీట్ సంపాదించాను, దాని లక్ష్యం. అది వచ్చిన తర్వాత నీ కాళ్ళకి అన్ని పరిగెత్తువా? ఆ కృప దొరికితే ఇంకన్నీ రావు నీ మన చేతికి. గమ్మని కూర్చున్నా కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన సమర్పించేశాం కదా. అని నీకు తెలుసు అనుకున్న తర్వాత, నువ్వే సమర్థుడు తర్వాత, ఇంకా అన్నీ ఆయన తెలిసిన తర్వాత అన్ని పరిగెత్తి రావాల్సిందే. అందుకే సద్గురుని ఆశ్రయిస్తే గ్రహాలని ఆయన మాట అంటే మన మాట ఉంటాయా? ఆయన మాట అంటాయి అంతే. మరి వాడి పెద్ద అయ్యనే పట్టుకున్నాడు, ముందు వాడికి ఏం కావాలి చూసి పెడతా ఉంటారట్టుగా. అది ఇక్కడ విషయం చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఏ లక్ష్యం కోసం పక్క కోరమో అది నిష్ట. అంటే మన లక్ష్య దృష్టి అదే. అయితే నిష్ట అంటే అంత మాత్రమే కాదట. ఎట్లాగంటే నడకలాగానే. నడవడం అంటే అంతకుముందు అడుగు వేసిన నెల మీద అడుగు వేయకపోవడం అన్నమాట. ఒక అడుగు తీసాము, మళ్ళీ దాని మీద మళ్ళీ అడుగేయం కదా, ముందుకు ఉండిపోతాం. అంతేకాకుండా ఇంతకుముందు వేసిన దాన్ని వదిలి వేస్తుండడం కూడా నిష్ట అంటే కష్టసుఖాలు, రాగద్వేషాలు, మానవాలు ఇవన్నీ మన లక్ష్యాన్ని నుంచి వేరు చేయాలి. ఇవి మన లక్ష్యాన్ని మరిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏ లక్ష్యం అయితే పోతున్నామో, ఈ కష్టం వచ్చినప్పుడు నా సుఖం వచ్చినా మరిపిస్తాయి, కష్టం వచ్చినా మరిపిస్తాయి, సుఖం వచ్చినా మరిపిస్తాయి, లాభం వచ్చినా మరిపిస్తాయి, లాభం లేకపోయినా మరిపిస్తాయి. కాబట్టి ఇలా మరిపించడమే కాకుండా బలపడతాయి కూడా. ఆ బలపడి లక్ష్యం వైపు దృష్టి మరలించేస్తాం. అందుకే హనుమంతుడు సీతారామేశ్వరం అయినప్పుడు మైనాకుడు కానీ ఇంకో సురస అనేవి అందరూ అడ్డుపడతారు. ఏది అతన్ని ఆలస్యం చేయడానికి. మధ్యలో ఆగాడు అనుకోండి, మళ్ళీ ఊపు వస్తుంది రాదు. అందుకని నిటంలో తింటా మీ యాత్ర తీసుకుంటాను చెప్పేసి పోతాడు. అంటే ఆ మైనాకుడు కానీ ఆ సురస అనేవి కానీ మనల్ని మైమరిపించేది. అలాగే మన లక్ష్యం కోసం పోతున్నప్పుడు ఈ ప్రకృతి, సమాజము అందరూ కూడా మనల్ని తప్పుదారి పట్టించడానికి అడ్డుపడుతుంటాయి. అది గుర్తించగలిగి దాన్ని దాటుకుని వెళ్ళగలిగితే నువ్వు లక్ష్యం చేరగలవు. అంటే ప్రతి ఒక్క అంశము కూడా లక్ష్యం పట్ల నువ్వు తీవ్రతరంగా ఉండు. ఒకవేళ మందంగా అయినా సరే పొడుగునా మన మనసులో ఉంచుకోగలిగితే చాలు. ఫాస్ట్గా అయినా మందంగా అయినా అంటే నల్లగైనా సరే ఆ భావం మాత్రం నువ్వు వదులుకోవద్దు. ఇప్పుడు పెద్ద తొట్టి ఉంది, ఒక గ్లాసు నీళ్ళు పోసాము, వెళ్ళిపోతే అందులో ఉంటుందా? అందులోనే ఉంటాయి. మళ్ళీ రేపు ఒక గ్లాస్ పోస్తాం, ఉంటాయి. ఇది కూడా అంతే.
ఒక్కొక్కడుగు వేసుకుంటే నువ్వు తప్పకుండా కూడా నువ్వు లక్ష్యం చేయగలవు. బాబా చెప్పిన బోధంతా కూడా ఇదే. అంటే అందరిలోనూ అన్నింటిలోనూ ఆయనే ఉన్నాడనే భావన మీద నువ్వు నిష్ట నిలుపు. ఇతర సంకల్పాలు నీ మనసులోకి రానియచ్చు. అలా వచ్చిందంటే నీకు వికల్పం జరుగుతుంది. అంటే ఇక్కడ భావన ప్రధానం. మీరు తెలియకుండా ఆమె కాలు తొక్కినా, తెలిసి కాలు తొక్కినా, తెలియకుండా కాలు తొక్కితే ఆమె మనసులో బాధపడినా ఆ పాపం మీకు రాదు. తెలియకుండా తొక్కారు కాబట్టి. కావాలని తొక్కారు, ఆమె పైకి అనకపోవచ్చు, కానీ లోపల బాధపడదు అనుకోండి, ఆ పాపం మీకు వస్తుంది. ఎందుకని అందరిలో ఆయనే ఉన్నాడనే భావన చెదిరిపోకుండా చూసుకోవడానికి నువ్వు ప్రయత్నించే. దీనికి ఉదాహరణ మాత్రమే చెప్తాడు. ఇద్దరున్నారు, ఒకడంటే ఒకడికి పాడవు, ఒకడికి తేలు ముందు తెలుసు, ఒకడికి పాము ముందు తెలుసు. పాము ముందు తెలిసినడికి తేలు పుట్టింది, వాడంటే వాడికి కెట్టాడు. వీడు తేలు పుట్టింది అని చెప్పేసి ఎక్కువ విషయం ఇస్తాడు వాడికి, చచ్చిపోవాలని. ఇంత నాకు విరోధి కదా వాడు అన్నప్పుడు వాడు బతుకుతాడు. ఎందుకంటే వాడికి తేలు పుట్టిన దానికి విషమే విరుగుడు, దానికి బతికాడు. కానీ వాడు బతికిన పుణ్యం వాడికి రాదు. అదే పాము ఇచ్చేవాడు ఒకడు వచ్చాడు, మంది ఇచ్చాడు, చచ్చిపోయాడు. బతకాలని మంది ఇచ్చాడు, వాడు చచ్చిపోయి వీడికి పాపం రాదు. అంటే మనసులో చూడండి, సంకల్పము వికల్పాలు ఎలా ఉంటుందో ఆలోచించుకుంటూ ముందుకు నడవమంటున్నాడు ఇక్కడ. కాబట్టి మనం చేసిన పని వల్ల అవతడి వాళ్ళ మనసు బాధ కలగకపోవచ్చు కాక, ఇది మనం తెలిసి తెక్కినా తెలియకుండా తెక్కినా కూడా సరే, వాడు బాధపడే సంకల్పంగా ఉంటే మనకి అటువంటి పని తిని మనకు వస్తుంది. వాళ్ళు బాధపడాలని నేను తిట్టా, మీరు బాధపడలే, అయినా బాధపడాతే పడితే మీద చెడపడితే నాకు వస్తుంది. అలా నడుచుకోవడంలో నువ్వు నిష్టని నువ్వు చేకూర్చుకుంటుండు. అలా నిరంతరము నువ్వు అభ్యాసం చేసుకుంటున్నప్పుడు సహజంగా ఉంటుంది. మన చిన్నప్పుడు లెక్కలు ఇస్తున్నప్పుడు 864 కరెక్టు, 856 అని నేను అనేసాను అనుకోండి, అది ఎవరైనా అనుకోండి, ఇదే ప్రాక్టీస్ చేశాను అనుకోండి, తర్వాత అదే వచ్చేస్తుంది. అలాగే ఈ వికల్పాల కనబడే కానీ కాస్త చోటు ఇచ్చామనుకోండి, అదే అలవాటుగా మారిపోతుంది. అందుకని రుణానుబంధాన్ని విశ్లేషించి నువ్వు గుర్తుపెట్టుకో. తెలిసిన సంకల్పం ఎవరికి ఎప్పుడు తలపెట్టకుండా ఉన్నాడో నువ్వు అలవర్చుకో. అలా ఎంతవరకు గుర్తుపెట్టుకుంటామో అంతవరకు ఈ మాయాబజల నుంచి నువ్వు బయటపడతాము. అంటే ఇన్ని విధాలుగా ధర్మానికి ఈ నిష్ఠాసబూరి అని రెండూ కూడా నువ్వు దాన్ని ఒక గొప్ప అంశంగా నువ్వు భావించు. అంటే ఒక బండికి 2 చక్రాలు ఏదైతే అవసరం ఉంటుందో, చక్రానికి కూడా, బండికి కూడా ఈ 2 చక్రాలు సక్రంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అదే నిష్టను కాపాడడానికి మార్గం. అంటే ధర్మమైన విధానంలో మనం వెళ్ళగలాలంటే నిరంతరము ఈ నిష్ఠాసబురి చక్రాలకి ఇంధనం వేసుకుంటూ, చూసుకుంటూ, అప్పుడప్పుడు పరిశీలించుకుంటూ ఉన్నప్పుడే ఈ ధర్మ మార్గంలో మనం వెళ్ళగలము. ఈ సమాజంలో మొత్తం మా బాబాయ్ ఒకే మాట, రుణానుబంధాన్ని విశ్లేషించి గుర్తుపెట్టుకో. వీడు శత్రువు, వీడు మిత్రుడు అనే భావన విడనాడు. 10 మాటకు ఒక సమాధానం చెప్పు. ఎవరిని హింసిస్తే అక్కడ నువ్వు తెలియపో. ఆయన చెప్పిన సూక్తుల్లో ఒకటి, అవతల వాడు చెప్పిన దుర్భరంగా ఉంటే నీకు చేసిన ఒక మాటతో చెప్పు, లేకపోతే భగవంతుని స్మరించి పక్కకు తొలుక్కో. బాబా సూక్తులు ఎప్పుడైతే మననం చేసుకుంటున్నప్పుడు తప్పకుండా అప్పుడే ధర్మ మార్గంలో ప్రయాణించగలము. అది మాస్టర్ గారు ఈ ధర్మం అనే బండికి 2 చక్రాలు ఆ నిష్ఠాసబోరిని జాగ్రత్తగా చూసుకునేటప్పుడు ఆ ధర్మం అనే మార్గంలో మనం పయనించగలం. అది మనకు మాస్టర్ చెప్పింది. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.